బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనకి యాక్చువల్లీ ఒక కస్టమర్ ఇంటికి మేము ఒక ఎక్వేరియం డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాం. సో ఆ ఎక్వేరియం స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ దగ్గర ఆల్రెడీ 14 years నుంచి ఒక ఎక్వేరియం ఉంది. అది 4.5 feet సేమే, కానీ హైట్ ఏమొచ్చి 1 feet అండ్ విత్ ఏమొచ్చి 1 feet. కానీ మనకి అది పాతది అయిపోయింది. ప్లస్ అందులో ఉన్న ఫిషెస్ ఏటేటి ఉన్నాయో మీకు తర్వాత చెప్తాను, కానీ అందులో ఉండే ఫిషెస్ చాలా పెద్దవి అయిపోయాయి. సో అది షిఫ్ట్ చేయడానికి ప్లస్ కొత్త ఎక్వేరియం అక్కడికి వెళ్ళి మార్చడానికి మా హెల్ప్ కావాలి అంటే మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో బేసిక్గా వాళ్ళు సేమ్ డైమెన్షన్ ఇచ్చారు, కానీ హైట్ ఒకటే ఒక 15 inches పెంచారనమాట, ఒక 3 inches పెంచారనమాట. సో ఇప్పుడు మనం ఆ ట్యాంక్ ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం కొత్తది. ఆల్రెడీ ట్యాంక్ రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఆ ట్యాంక్ ఫస్ట్ మేము పట్టుకెళ్ళి, ఇప్పుడు ఆల్రెడీ నైట్ 9 అయిపోయింది. సో నాతో పాటు చరణ్ ఉన్నాడు. హాయ్ చరణ్. సో చరణ్ నాకు హెల్ప్ చేయబోతున్నాడు ఇవాళ ఆ ట్యాంక్ అంతా తీసి అక్కడ వెళ్ళి ఫిషెస్తో అన్నిటితోనూ. ఓకేనా? సో అక్కడికి వెళ్ళి మనం ఫిష్ని షిఫ్ట్ చేయడం, అది ఏ ఫిష్ అనేది మీకు చూపిస్తాను వీడియో కంటిన్యూ చేసినప్పుడు. సో గైస్ స్టే ట్యూన్డ్. ఓకే, ఇది ఆ కొత్త ట్యాంక్ ఏదైతే మనం తయారు చేసామో, సో ఇది ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం తీసుకెళ్ళిపోతున్నాం. సో ఇది లెంత్ ఏమొచ్చి 4.5 feet, హైట్ ఏమొచ్చి 15, విత్ మళ్ళీ వాళ్ళు 1 feet తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ కబోర్డ్ బట్టి ప్లేసింగ్ అంతా చేస్తాం అనమాట. వాళ్ళు పార్ట్ ట్యాంక్ ఎక్కడ ఉందో ఆ డైమెన్షన్కే పెట్టాం, కానీ హైట్ ఒకటే మనం పెంచామన్నమాట. సో అది ముందు ట్యాంక్ 6 mmతో ఉండేది, ఈ ట్యాంక్ మాత్రం 8 mmతో చేస్తున్నాం. సో ఓకే గైస్, సో ఇది పట్టుకెళ్ళిపోయి వాళ్ళకి సెట్ చేసి ఇద్దాం. ఓకేనా? ఓకే గైస్, సో ఇది వాళ్ళ ట్యాంక్. సో వాళ్ళ దగ్గర ఉండేది ఆల్మోస్ట్ 1.5 feet సైజు షార్క్స్ అనమాట. ఒకటి అల్పినో, ఒకటి బ్లాక్. ఇది ఇందులో గోల్డ్ ఫిష్ కూడా ఉంది. ఇగో ఇది బాగా పెద్ద సైజే. సో ప్రస్తుతానికి మనం ఈ ట్యాంక్ని షిఫ్ట్ చేసి కొత్త ట్యాంక్ ఇక్కడ అయిపోతున్నాం. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30, 9:40 అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ ఇప్పుడే తెచ్చామన్నమాట. తెచ్చి మేము చరణ్ పొట్ట తర్వాత చూపించు. సో ట్యాంక్ ఇక్కడ తెచ్చి పెట్టాం ఫస్ట్. సో ఇది వాటర్ ఖాళీ చేసి దాని తర్వాత ఫిషెస్ని ఇంకో దాంట్లో పెట్టి అప్పుడు షిఫ్ట్ చేయబోతున్నాం. ఓకే గైస్, సో ఫస్ట్ మనం వాటర్ తగ్గించేస్తున్నాం. సో వీటికి ఇప్పుడు పెద్ద ప్లేస్ లేదు పెట్టడానికి. సో ఒక టబ్లో పెట్టబోతున్నాం. పట్టుకున్నాక అది అయిపోతే దాని తర్వాత షిఫ్ట్ చేయాలి. నేను ఏం చెప్తున్నాడు, ఆగిరా. చూసినా మాట वो तो एलियन एडजस्ट ऐसे लोग కొత్త గోడ పెట్టిగా గ్యాప్ ఉంచితే బాగుంటుందమ్మా. పార్ట్ ట్యాంకు. సో ఇక్కడ పెట్టేసాము. ఫిషెస్ ఏమో బయట టబ్లో వేసాము, మీరు చూసారు. లాన్ పెట్టలేదు, గింతితే ఫుల్ చెక్ చేస్తాయని. సో మన కొత్త ట్యాంక్ అయితే ఫుల్ రెడీ. సో దీనికి 8 mm ఇది పెట్టాము గ్లాస్. ఫస్ట్ 6 mm ఉండేది, కానీ దీనికి ఇంకా 2 బ్రేసింగ్స్ మేము ఇప్పుడు యాడ్ చేస్తాము. బేసిక్గా యాడ్ చేయడం కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ముందే ఫిషెస్ చూసి వెళ్ళాను. సో అది ఫస్ట్ నుంచి నేను పెట్టలేదు. ఇప్పుడు ఒక హాఫ్ పెట్టేసి బ్రేసింగ్స్ ఫస్ట్ పెడతా. బ్రేసింగ్స్ పెట్టేసి ఆల్రెడీ 2 పెట్టాం, ఇవైతే ఆరిపోయింది. కానీ ఫ్రెష్ బ్రేసింగ్స్ సపోర్ట్కి జస్ట్ ఇన్ కేస్ అది మనము ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఫిషెస్ పెట్టాక. ఎందుకని అది ముందే చేసుకుంటే ఆ పెద్ద ఫిషెస్ వేయడం కష్టం మళ్ళీ, అందుకు. ఓకేనా?
ఇంక ఈ రెండే ఉన్నాయి. ఓకే గైస్, సో ఇది మన ఫైనల్ సెటప్. అంటే చాలా సింపుల్గా ఏం లేదు, జస్ట్ ట్యాంక్ సైజ్ పెంచి కొత్త ట్యాంక్స్ పెట్టామన్నమాట. సెటప్ ఏమీ లేదు ఇక్కడ, కానీ పెద్ద ఫిషెస్ కదా, అందుకు మేము ఇంత నైట్ వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చాము. ఇంకేం కాదు, వాటికి హెల్ప్గా ఒక ప్రాబ్లం అవ్వకూడదని. కానీ ఈడి కొంచెం తగిలింది, ఆ టబ్లో కొంచెం గుద్దుకున్నాడు, అందుకు అయిపోయింది. అది తప్ప ఈడైతే బాగానే ఉన్నాడు. సో బేసిక్ ఇవన్నీ హెల్తీగా ఉన్నాయి. హోప్ఫుల్లీ మీకు నచ్చింది. థ్యాంక్స్. చాలా బాగుంది. ఆఫ్టర్ 16 years మళ్ళీ కొత్త ఎక్వైరీ వచ్చింది. ఓకే, ఇక్కడ చిన్నది ఇది గైస్, నేను 14 అనుకున్నాను, కానీ 16 years తర్వాత ట్యాంక్ మారింది. 16 years తర్వాత. అండ్ ఫిషెస్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ అంతే గైస్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకేనా? హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది. సో మేము అలాగే ఇవాళ వాళ్ళకి అంతా సెటప్ చేసి వచ్చామన్నమాట. సో ఆల్రెడీ నైట్ చాలా అయిపోయింది. అండ్ మీరు వీడియో స్టార్టింగ్లో మీరు ఆల్రెడీ ఒక పప్పీని వీడియోలో చూశారు. సో ఆ పప్పీ ఈడనమాట. సో సిజ్జు బేబీ మన దగ్గర మేల్ అవైలబుల్ ఉన్నాయి. సో వీడు మన బ్రీడ్ పిల్లే. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు, లేదంటే బయట వాళ్ళైతే వీడియో కాల్ చేసి ఒకవేళ కావాలి అంటే చెప్పచ్చు. సో మీకు వచ్చి నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను. పప్పీ నచ్చితే మేము షిప్ కూడా చేస్తాము. ఓకేనా? అండ్ హోప్ఫుల్ మీకు ఎవరికైనా ఇలాంటి పెద్ద పెద్ద ఎక్వేరియంస్ ఏమైనా ఇంట్రెస్టెడ్, డ్రీమ్ ఎక్వేరియంస్ ఉంది, మాస్టర్ ఎక్వేరియంస్ ఏమైనా కావాలి అంటే నాకు పింక్ చేయొచ్చు. మేము చేసి మీకు వచ్చి ఇన్స్టాలేషన్ అంతా చేసి పెడతాము. కానీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వేరేగా ఉంటుంది. అండ్ నార్మల్లీ అయితే మీకు పెద్ద ట్యాంక్స్ మేము చేసి కూడా పెడతాము. ఒకవేళ మరీ 4 feet కంటే పెద్దవైతే మీ ఇంటికి వచ్చే చేసి పెడతాం గైస్. సో ట్రాన్స్పోర్ట్ పెద్ద ఇష్యూ అవ్వకుండా. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు చెప్పచ్చు. ఓకేనా? సో సీ యూ అంటిల్ దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఓకే, బాయ్.